రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ హెల్తీ ప్రోటీన్ రిచ్ పనీర్ క్యారెట్ పాకెట్ ఒక్కసారి ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని వాటర్ పోసి చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. ఈ పిండిని 10 నిమిషాలు నాననివ్వాలి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని గ్రేటర్తో తురిమి పెట్టుకోవాలి. పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకుంటే 6 వరకు పన్నీర్ పాకెట్స్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్లో 1 కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. 1/2 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1/2 కప్పు స్వీట్ కార్న్, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చీజ్ని ఇష్టపడే వాళ్ళు దీంట్లో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా పన్నీర్కి పట్టి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తడిపి పెట్టుకున్న పిండి నుండి కొద్దిగా తీసుకొని రొట్టెల పీట పైన పొడిపిండి చల్లుకొని చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా చపాతీ చేసుకునే సైజులోనే చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీ పైన మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ని పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని జాగ్రత్తగా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటకు రాకుండా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఇలా నీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత పెనం పైన కొద్దిగా నెయ్యి వేసి 2 వైపులా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి వేసి కాల్వడం వల్ల దీని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. ఇవి చల్లారిన తర్వాత తిన్నా బాగుంటాయి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ పన్నీర్ క్యారెట్ పాకెట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. పన్నీర్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా యూస్ చేయలేదు కాబట్టి ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ క్యారెట్ పాకెట్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటే తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. దీన్ని కెచప్తో కానీ హనీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.